హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే తాడేపల్లిగూడెంలో ఉన్న అద్విత ఆగ్రోస్ ఫార్మింగ్ మెషినరీ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడికి రావడానికి మెయిన్ గా రీజన్ ఏంటంటే రీసెంట్ డేస్ లో చాలా మంది ఒక మంచి హార్వెస్టర్ గురించి అయితే అడిగారు. మన దగ్గర ఒక రిలయబుల్ డ్యూరబుల్ హార్వెస్టర్ ఉంది అంటే కనుక 1 ఇయర్లో అంటే 2 క్రాప్ సీజన్స్ కదా, 2 హార్వెస్టింగ్ సీజన్స్లో 9 నుంచి 12 lakhs వరకు కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో దాంట్లో చాలా మంది గ్యామ్ హార్వెస్టర్ గురించి అయితే అడిగారు, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కూడా గ్యామ్ హార్వెస్టర్ కాబట్టి. ఈరోజు మన వీడియోలో ఈ గ్యామ్ హార్వెస్టర్లో వచ్చిన ఈ లిజెండర్ సిరీస్లో అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే స్పెసిఫికేషన్స్ డీటెయిల్డ్గా చూద్దాం. ఇంకా మెయిన్గా దీంట్లో స్టార్టింగ్ చూసుకుంటే కనుక కట్టర్ బార్ డివైడర్స్ చూసుకున్నా సరే మంచి హెవీగా అయితే ఉంటుంది. ఈ రీల్లో చూసుకున్నా సరే మొత్తం ఇవి హెవీ అయితే వచ్చాయి. దీనికంటే ముందర వెర్షన్స్ లో ఏంటంటే ఈ చివరివి బెండ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండేది. బట్ ఇది 2026 వేరియంట్, దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ గా మట్టి దేని వరకు అయితే వెళ్తూ ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో స్టెయిన్లెస్ స్టీల్ కి అయితే అప్డేట్ చేశారు. సో దాని వల్ల రస్టింగ్ ఇష్యూస్ అవన్నీ ఏముండవు. ఇది ఒకటి అప్డేట్ చేసామని అయితే చెప్పారు. సో ఇది వచ్చేటప్పటికి పై వరకు వచ్చింది కదా, వరికంక ఏదైతే ఉంటుందో అది బయటికి పడిపోకుండా లోపలికి పడేటట్టుగా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. సో దాని వల్ల వేస్టేజ్ అనేది అయితే ఉండదు. ఈ 7.2 feet అనేది ఈ టోటల్ లెంత్ అయితే ఉంటుంది. ఈ కటర్ బార్ ది లెంత్ వచ్చేటప్పటికి గ్రెయిన్స్ కూడా మనకి ఎటువంటి వేస్టేజ్ లేకుండా కూడా ఎవ్రీథింగ్ లోపలికి వెళ్తుంది. మన ఈ కటింగ్ చేసినప్పుడు ఇలా బయటికి పడ్డాలి అలాంటివి అయితే ఏముండదు. దీంతో చాలా మంది కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ అనేది ఈ షోరూమ్కి చాలా బాగుంది. స్పేర్స్ అవైలబిలిటీలో కానీ, అలాగే స్టాక్ అవైలబిలిటీలో కానీ, సర్వీస్ కానీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉందని అయితే చాలామంది కస్టమర్స్ అయితే చెప్పారు. ఇన్ రియాలిటీ కూడా మీరు డైరెక్ట్గా వచ్చినా సరే చూడొచ్చు అనమాట. వీళ్ళ దగ్గర సర్వీస్ ఎలా ఉంది, స్టాక్ గురించి కానీ, లేదంటే స్పేర్స్ అవైలబిలిటీ కానీ, ఈవెన్ మీరు ఎక్కడో దూరం నుంచి ఎక్కడి నుంచి అయినా చూస్తున్నా మీకు ఒకవేళ స్పేర్స్ అవి కావాలనుకున్నా సరే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు మీకు పంపిస్తారు. దీంట్లో మనకి 102 HP ఇంజిన్ వస్తుంది, 1 ton గేర్ బాక్స్ వస్తుంది, అలాగే హెచ్ఎస్టీ హైడ్రోస్టాటిక్ ట్రాన్స్మిషన్ పంప్ వచ్చేటప్పటికి 56 cc వస్తుంది. ఇంకా దీంట్లో ఈ కటర్ బార్ షీట్ చూసుకున్నా సరే టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ వస్తుంది. అలాగే ఫీడర్ బాక్స్ చూసుకున్నా సరే ఇదంతా కూడా టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ వస్తుంది. మీరు తీసుకునేటప్పుడు ఈవెన్ డస్ట్ ఫ్యాన్ కూడా దీంతో పాటు అయితే ఫిక్స్ చేస్తారు. సో డస్ట్ ఫ్యాన్ ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ ని కిందకి తోస్తుంది, కానీ అక్కడ ఆపరేటర్ కూర్చున్న దగ్గరికి అయితే డస్ట్ రాకుండా ఉంటుంది. అదొక మంచి సేఫ్టీ ప్రికాషన్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి బ్లోవర్ ఫ్యాన్ రూము, బ్లోవర్ ఫ్యాన్ బ్లేడు ఇవన్నీ కూడా టోటల్ గా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో అయితే అప్గ్రేడ్ చేసామని అయితే చెప్పారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఓవరాల్గా లైఫ్ అనేది అయితే ఎక్కువ వస్తుంది. ఇంకొక మెయిన్గా అప్డేట్ ఏంటంటే దీంట్లో ఉన్న ట్రాక్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ కూడా అప్డేట్ చేశారు. సో ఇక్కడ విడ్త్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ కిందన కొంచెం హైట్ వచ్చినట్టుగా ఉంది. మనకి నార్మల్గా అంటే దీనికంటే ముందు మోడల్స్లో చూసుకుంటే కనుక అది హైట్ అయితే రాదు. అండ్ అలాగే రోలర్స్ చూసుకున్నా సరే ఈ చివర హెవీ యూనిట్ ఉంది అండ్ ఇవి సన్నగా ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్లో అలా ఉండదు. టోటల్ అన్నీ కూడా మనకి హెవీ వస్తాయి. సో ఇవన్నీ కూడా హెవీ వస్తాయి. గ్రీజింగ్ కూడా మాటికి ప్రతిరోజు తీయగానే గ్రీజింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది టోటల్ విత్ గ్రీజ్ సెటప్తో వస్తుంది. ఇది టోటల్ లాక్ అయి ఉంటుంది. 200 hours ఒకసారి గ్రీజింగ్ చేసుకుంటే చాలు. మీ దగ్గర ఒకవేళ పాతది ఏమైనా మెషిన్ ఉంటే కనుక ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే వీళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ అవైలబిలిటీ కూడా ఉంది. దీంట్లో గ్రెయిన్ ట్యాంక్ చూసుకున్నా సరే 16 బస్తాల వరకు దీంట్లో గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో డీజిల్ ట్యాంక్ ప్లేస్మెంట్ కూడా చూస్తున్నారు కదా, ఇదివరకు ఏంటంటే అది ఒక సెపరేట్ యూనిట్ కింద ఉండేది. బట్ ఏంటంటే ఇప్పుడు చాసీతో పాటు కలిపినట్టుగా అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి 160 లీటర్ల కెపాసిటీ తోటి డీజిల్ ట్యాంక్ వస్తుంది. అలాగే దీంట్లో ఫ్యూయల్ కన్జంప్షన్ గురించి చూసుకున్నా సరే ఒక గంటకు వచ్చేటప్పటికి 7 నుంచి 8 లీటర్ల వరకు డీజిల్ అయితే అవుతుంది. కానీ ఇది మెయిన్గా ఏంటంటే డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత ఆర్పిఎంతో రన్ చేస్తున్నారు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో చాసీ చూసుకున్నా సరే డబుల్ ట్యూబ్ చాసీ ఉంటుంది. ఇదంతా టోటల్ ఏంటంటే చాసీతో కనెక్ట్ అయ్యి వచ్చింది, ఇది సెపరేట్ యూనిట్ అయితే కాదు. అండ్ అలాగే ఇక్కడ ఆగర్ చూసుకున్నా సరే ఇదంతా టోటల్ క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ విత్ బీడింగ్ టైప్ అయితే వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇది కూడా లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అలానే గ్రెయిన్ ట్యాంక్ లో మనకి నైట్ టైం విజిబిలిటీ లేదు అనే ప్రాబ్లం ఇప్పుడైతే రెక్టిఫై చేశారు. లోపల ఒక లైట్ కూడా ఇచ్చారు. ఈ లెజెండర్ సిరీస్ లో ఇప్పుడు వచ్చేటప్పటికి రెడ్ టాప్ వస్తుంది. అండ్ ఈ రెడ్ టాప్ కూడా మనకి ఏంటంటే హెవీ అండ్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. గ్యామ్ నుంచి వచ్చిన హార్వెస్టర్స్లో మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈవెన్ మీకు పడిపోయిన చైన్ అయినా లేదంటే బాగా బురదలో ఉన్నా సరే దాన్ని కూడా ఈజీగా కట్ చేస్తుంది. ఎక్కడ కూడా గ్రెయిన్ లాస్ అది అవ్వకుండా చాలా నీట్గా కట్ చేస్తుంది. అది దీంట్లో గ్యామ్ హార్వెస్టర్స్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అందుకనే ప్రెసెంట్ హార్వెస్టర్స్లో మనకి గ్యామ్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది. వారంటీ గురించి చూసుకున్నా సరే మనకి ఇంజన్, గేర్ బాక్స్, హెచ్ఎస్టీ పంపు, చాసీ మీద 2 సంవత్సరాల వరకు వారంటీ అయితే ఉంటుంది. 2 సంవత్సరాలు లేదా 1600 గంటల వరకు వారంటీ ఉంటుంది.
అలానే ట్రాక్స్ వాటికి సంబంధించిన కొన్ని పార్ట్స్ మీద మనకి 1 ఇయర్ లేదా 800 గంటల వరకు వారంటీ వస్తుంది. నైట్ టైం కూడా వర్క్ చేసుకునేలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లైట్స్ అయితే వచ్చాయి. టోటల్ ఫ్రంట్ అంతా కూడా లైట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీట్ దగ్గర చూసుకుంటే కనుక మనము సీట్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంది మన కంఫర్టబుల్ పొజిషన్లో. అండ్ ఇక్కడ ఒక లివర్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి సీట్ ఇలా బ్యాక్ వరకు కూడా రిక్లైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే డ్రైవర్ కంఫర్ట్కి తగ్గట్టుగా ఇదైతే రిక్లైన్ చేసుకోవచ్చు. క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, ఇంజన్ రొటేషన్ స్పీడ్ అనేది 1500 RPM కంటే తక్కువ అయితే ఉండకూడదు ఎప్పుడంటే గ్రెయిన్ అన్లోడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా ఎయిర్ ఫిల్టర్ యూనిట్ వచ్చేటప్పటికి ఇక్కడైతే ఉంది, దీంట్లో మనకి ఫిల్టర్ అయితే ఉంటుంది. కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో. మెయిన్గా హీట్ అనేది డ్రైవర్ దగ్గరికి రాదు, అలానే వైబ్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే ఓన్గా ఇది ఆపరేట్ చేసుకుందాం అనుకుంటున్నారో, దీంతో ఒక బిజినెస్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈవెన్ ఆపరేటర్ ట్రైనింగ్ కూడా వీళ్ళ దగ్గర ఇస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఇవి ఏవేవి ఆపరేట్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనం అయితే డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ బ్రేక్ టైప్ అనమాట. మనం ఏదైనా ఈ వెహికల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ లోపల వరకు ప్రెస్ చేసి ఇది మనం లాక్ చేసుకోవచ్చు. సో లాక్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ట్రక్లోకి ఎక్కించిన తర్వాత దాంట్లోంచి ముందరికి వెనక్కి జరగకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడ డిస్ప్లే యూనిట్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి చిన్నది డిజిటల్ యూనిట్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఫ్యూయల్ అయితే ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది, అండ్ టోటల్ అవర్స్ లెక్కలోనే కదా మనకి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది. సో ఇక్కడ అవర్స్ ఎంత అనేది అయితే ఉంది, టెంపరేచర్ రిలేటెడ్ ఉంది, కూలెంట్ రిలేటెడ్ ఉంది, లో ఫ్యూయల్ అయితే ఇక్కడ చూపిస్తాం సింబల్. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ లో అండ్ హై అని అయితే ఉంది కదా, ఇది మెయిన్గా ఈ ఫ్రంట్ రీల్ని పైకి కిందకి జరపడానికి అయితే ఈ లెవర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సైడ్ ఇది చూసుకుంటే కనుక టోటల్ ముందర కటర్ బార్ అంతా కూడా కిందకి పైకి జరగడానికి, అలాగే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఉంది కదా, ఒకవేళ ఈ మెషిన్ని మనము డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసేటప్పుడు ఒకవేళ సైడ్కి తిరగాలంటే, అంటే రైట్కి టర్న్ అవ్వాలన్నా లెఫ్ట్కి టర్న్ అవ్వాలన్నా సరే ఇదైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి లివర్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇది న్యూట్రల్. మనము హార్వెస్ట్ చేసేటప్పుడు మనం పంట కొయ్యాలి అనుకున్నప్పుడు ఇది కంపల్సరీగా హార్వెస్ట్లో అయితే పెట్టుకోవాలి. అలాగే ఫాస్ట్ హార్వెస్ట్ కూడా ఇక్కడైతే మనకు కనబడుతుంది, అంటే న్యూట్రల్ ట్రావెల్ అని అయితే కనబడుతుంది. ఇంకా మెయిన్గా ఇది వచ్చేటప్పటికి మెయిన్ ట్రాన్స్మిషన్ అనమాట. ఫస్ట్ మనం ఒకవేళ ఇంజన్ స్టార్ట్ చేయాలి అన్నా సరే ఇది సైడ్కి పెట్టుకుంటేనే మనకి ఇంజన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత రివర్స్లో పెట్టుకోవాలంటే రివర్స్, ఈ బ్యాక్ సైడ్ కనుకుంటే రివర్స్, అండ్ ఫ్రంట్కి ఫార్వర్డ్ చేసుకుంటే ఫార్వర్డ్ అనమాట. అంటే వెహికల్ ముందరికి మూవ్ అవ్వాలంటే కనుక ఈ ఫ్రంట్కి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇంక ఇది వచ్చేటప్పటికి ఆర్పిఎం అనమాట. మనం ఇంక్రీజ్ చేసుకోవడానికంటే యాసిలరేటర్ టైపు ఇక్కడ చూస్తున్నారు కదా, థ్రాటిల్ హ్యాండిల్ అని అయితే వచ్చింది. సో ఇది మనం ఎంత కావాలంటే అంత అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక బ్యాక్ సైడ్ గ్రెయిన్ది చూపించినప్పుడు చెప్పాను కదా 1600 RPM కంటే తక్కువ అయితే ఉండకూడదని. సో దీని నుంచి అయితే మనం అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి థ్రషింగ్ క్లచ్ అయితే ఉంది. సో ఈ థ్రషింగ్ మనం ఆన్ చేస్తేనే మనకి దాంట్లోంచి ఈ లోపల యూనిట్లోకి అయితే మనకి థ్రషింగ్ అనేది ఆన్ అవుతుంది. అండ్ కటర్ బార్ ట్రాన్స్మిషన్ క్లచ్ అని అయితే ఉంది కదా, సో ఇది మనం ఆన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది మనకి రీల్ అనేది తిరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత ఈ గ్రెయిన్ ఉంది కదా, దీన్ని అన్లోడింగ్ చేయడానికి సంబంధించిన లెవర్ అయితే ఇది. సో ఇది మనకి లెఫ్ట్కి రైట్కి జరపాలంటే ఇక్కడ చిన్నదైతే కనబడుతుంది కదా, ఇది లెఫ్ట్కి రైట్కి. అండ్ మెయిన్ లెవర్ ఈ పెద్దది ఏదైతే ఉందో ఇదేంటంటే పైకి కిందకి, అంటే ఇది పైకి కిందకి రావడానికి ఈ మెయిన్ లెవరు, అటు సైడ్ లెఫ్ట్కి ఇలా రైట్కి జరగడానికంటే ఇక్కడ చిన్నదైతే కనబడుతుంది కదా, దీని నుంచి అయితే మనం లెఫ్ట్కి రైట్కి ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఇంజన్ స్టాప్ చేయాలంటే కనుక ఇది ఎలా అయితే ఇంజన్ అయితే ఆగిపోతుంది. మెయిన్గా వీళ్ళ దగ్గర ఆన్ ఫీల్డ్ సర్వీస్ వ్యాన్ కూడా ఉంది. సో మీ దగ్గరికి వచ్చి ఏమైనా సర్వీస్ ఇష్యూస్ అవి ఉన్నా సరే, ఏదైనా పార్ట్స్ అవి రీప్లేస్ చేయాలన్నా కూడా మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి వీళ్ళైతే రీప్లేస్ చేస్తూ ఉంటారు. అండ్ పర్టికులర్గా హార్వెస్టింగ్ సీజన్లో ఏంటంటే పర్టికులర్ ఏరియాలో ఈ గ్యామ్ హార్వెస్టర్స్ ఏవైతే ఎక్కువ వాడుతున్నారో అలాంటి చోట మళ్ళీ వీళ్ళు ఎక్కడ తాడేపల్లిగూడెం నుంచి మీ ఏరియాకి రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఆ దగ్గరలోనే ఒక సర్వీస్ వ్యాన్ అనేది కూడా వీళ్ళు పెడుతున్నామని చెప్పారు.
ఫైనల్‌గా మీరు వెయిట్ చేసేదైతే దీని ప్రైస్ గురించి కదా! దీంట్లో మనకి 85 హార్స్ పవర్ నుంచి 110 హార్స్ పవర్ వరకు డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో, ప్రైస్ రేంజ్ కూడా 21,00,000 నుంచి 28,00,000 వరకు దీని ప్రైస్ రేంజ్ ఉంది. సో, మీరు డైరెక్ట్‌గా లైవ్‌లో వచ్చి మీ సాయిల్‌కి ఏది సూట్ అవుతుంది, ఏ మెషిన్ తీసుకుందాం అనుకుంటున్నారో హార్వెస్టర్ అనే దాన్ని బట్టి ఫైనల్ ప్రైస్ అయితే డిసైడ్ అవుతుంది కాబట్టి మీరైతే ఈ షోరూమ్‌ని కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్‌కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే కాంటాక్ట్ నంబర్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఫైనల్‌గా ఈ అద్విత ఆగ్రోస్‌కి సంబంధించిన చైర్మన్ అండ్ ఫౌండర్ ఎన్వి రమణ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అలాగే ఈ చుట్టుపక్కల ఫార్మర్స్ వాళ్ళ మాటల్లో చెప్పింది ఏంటంటే మీ దగ్గర నుంచి బెస్ట్ సర్వీస్ వస్తుందని. ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మీరు షార్ట్ టైంలో దాన్ని రిజాల్వ్ చేస్తున్నారని చెప్పారు. గ్యామ్ హార్వెస్టర్ అనేది మా అల్లుడు గారు శ్రీ ఆకుల రవి గారు ఇక్కడ ఉన్న వాళ్ళ మిత్రుల సహకారంతో దీన్ని ఇండియాకి తీసుకురావడం జరిగిందండి. 8 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఐసిఐస్ బ్యాంక్ మేనేజర్గా చేసేవారు. మా అబ్బాయి మెకానికల్ ఇంజనీర్ చేసి రాజమండ్రి పేపర్ మిల్లు, అలాగే ఉక్కంపేటలో ఉన్నటువంటి హార్లిక్స్ ఫ్యాక్టరీలో కూడా సీపు మెకానికల్ హెడ్గా పనిచేసి వారు దీని మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ తోటి ప్రజలకి అంటే సొసైటీకి ఏదో సర్వీస్ చేయాలి అనే భావాన్ని టెక్నికల్గా సాయి గారు, అడ్మినిస్ట్రేషన్గా రవి గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిరంతరం కృషి చేస్తున్నామండి. భగవంతుడు అనుగ్రహిస్తే ఎక్కువ మంది సేవ చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఇది పెట్టే ముందు మేము రైతులను సంప్రదించడం జరిగింది. అప్పట్లో రైతులందరూ కూడా ఈ హార్వెస్టింగ్లో చాలా ఇబ్బందులు పడుతుండేవారు. 4-5 బ్రాండ్లు ఉండేవి, కానీ ఆ బ్రాండ్లు ఉన్నప్పటికీ సర్వీస్ లేదనేది వాళ్ళ మెయిన్ ఫీలింగ్ అనమాట అండి. ఇంకోటి మ్యాన్ పవర్ కూడా తగ్గిపోతుంది. మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. హార్వెస్టింగ్ ఏమో టెక్నాలజీ కావాలి, కానీ హార్వెస్టింగ్ ఈ టెక్నాలజీ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి అంత ఓల్డ్ టెక్నాలజీ ఉండేది అనమాట. మనం ఇది లేటెస్ట్ టెక్నాలజీని తీసుకురావడం, ఎవరైతే ఈ యూజర్స్ ఉన్నారో యజమానులు, హార్వెస్టర్ యజమానులు మీకు కలవడం కూడా జరిగింది. హార్వెస్టర్లు ఉంటాయండి, మాకు సర్వీస్ ఉండదు, స్పేర్స్ ఉండవు, దాంతో ఇబ్బందులు పడతామని చెప్పారు. మేము ఆ ఒక్క పాయింట్ని మేము బేస్ చేసుకొని మా కంపెనీ ప్రతినిధులకి ఇక్కడ ఇండియాలో హార్వెస్టింగ్ అయితే చాలా ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ దానికి సపోర్టింగ్ సరిగ్గా లేదు కంపెనీస్ అని చెప్తే వాళ్ళు మీకు ఏ సపోర్ట్ కావాలని అడగడం, వాళ్ళు వెంటనే మాకు దీనికైతే మేము భరోసా ఇస్తామని చెప్పడం, ఆ భరోసాతోటి మేము దీన్ని స్టార్ట్ చేసాం అనమాట అండి. రైతులందరూ కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్పి ఆల్ ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ అనమాట. హార్వెస్టింగ్లో ఇది చాలా బాగుందని. అలాగే వీటి గురించి తెలియని వాళ్ళకి కూడా మీ దగ్గర నుంచి ట్రైనింగ్ అనేది కూడా స్టార్ట్ చేశారు కదా? ఎస్ సార్. ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే హార్వెస్టర్స్ కంపెనీలు చాలా ఉంటాయి సార్, బట్ కాకపోతే మనం చేసేది ఏంటంటే మాకు ఫస్ట్లోనే మా రైతులు పడుతున్న ఇబ్బందులు, అలాగే హార్వెస్టర్ యజమానులు కూడా వాళ్ళు చెప్పినది ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని రైతులకి ఈజీగా ఫార్మింగ్ చేయడం ఎలాగనే దాని మీద మేము నిరంతరం దీన్ని డే అండ్ నైట్ కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే రాజమండ్రిలో కిసాన్ మార్ట్ అని, తాడేపల్లిగూడెంలో అద్విత ఆగ్రోస్ అని, విజయవాడలో కృష్ణపాలెం టెక్, అలాగే నెల్లూరులో కూడా మేము పెట్టడం జరిగిందనమాట అండి. అయితే అందరి దగ్గర నుంచి సపోర్ట్ బాగుంటుంది. చాలామంది ఎడ్యుకేషన్లో డెవలప్ అవుతున్నారు, కానీ ఫార్మింగ్లో మాత్రం ఎడ్యుకేషన్ పీపుల్ ఎవరో వచ్చేవారు కాదండి ముందు. ఈ బ్రిడ్జిని కవర్ చేయడానికి మనం ఏం చేసామంటే లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి నాట్ ఓన్లీ ఫార్మింగ్, ఓన్లీ హార్వెస్టర్ ఒకటే కాదండి, ఊడ్చే కాడి నుంచి, ఆకుమడి పోసే కాడి నుంచి పంట పండే వరకు కూడా ఈజీగా ఎలా ఫార్మింగ్ చేయొచ్చు మేము రోజు నిరంతరం కృషిస్తారు. ఇది అంటే ఇవాళ ఒక్కరోజు అని కాదు, గత లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి కూడా దీన్ని మేము బిజినెస్గా చూడటం లేదు సార్. ఈ ఇండియాలో ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉందండి. ఇండియాలో కదా, అన్ని చోట్ల కూడా ఉంది. ఓన్లీ కోత కోసి ఇంటికి ధాన్యం రావాలంటే 10,000 రూపాయలు అయ్యేదండి. దాన్ని ఈవేళ మేము 5,000 రూపాయలకే మేము ధాన్యాన్ని నూర్చి కోసి దాన్ని ఒడ్డుకి తీసుకొచ్చి మిల్లుకి చేర్చేయడానికి అన్నింటికి కలిపి మ్యాక్సిమం 5,000 రూపాయలు కూడా ఖర్చు అవుతుందండి. ఓన్లీ హార్వెస్టింగ్కి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అప్డేట్ చేస్తుంటాం సార్ మిషనరీని. మా కంపెనీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ సార్ ఇది. ఫైనల్గా యూత్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి సార్? చాలామంది చదువుకొని అన్ఎంప్లాయీస్, అది మాకు ఉద్యోగాలు లేవు అని చెప్పేసి కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు సార్. ఫార్మింగ్ రంగంలో అయితే చాలా అవకాశాలు ఉన్నాయి సార్. ఈరోజు నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమంది ఇంజనీరు, BE బీటెక్లు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఈ హార్వెస్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఎంతో ఆనందంగా కుటుంబాలని హ్యాపీగా గడుపుతున్నారు సార్. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ మై టీమ్ టోటల్.
టీమ్ మెంబర్స్, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి, స్టాఫ్ అయితేనే ఎవరైతే దీనికి రిలేటెడ్ ఉన్నారో అందరూ కలిసి ఒక టీం వర్కే దీన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.